వారు మేడం భయ అమ్మ తోడిపోయా భయ వారి సినిమాలో ఎన్టీఆర్ అన్న ఒక పక్క, హృతిక్ రోషన్ అన్న ఇంకో పక్క, స్పైడర్ మ్యాను, సూపర్ మ్యాను, బ్యాట్స్ మ్యాను, హనుమాన్ అన్ని సినిమాల్ని క్రాచ్ చేశారు భయ. రయ్యా ఏ మ్యాన్, స్టీల్ మ్యాను, ఐరన్ మ్యాను, ప్లాస్టిక్ మ్యాన్ అనుకో, ఏదన్నా అనుకో, ఏ మ్యాన్ అని అనుకో, పాప ఏది భయ ఫైట్లో గాల్లోనే ఎగిసి తన్నుకొని ట్రైన్ మీద గాల్లోనే, ఫైట్ మీద గాల్లోనే, ఆఖరికి నేలల్లో పడవల్లో కూడా గాల్లోనే ఫైట్లు, అన్ని గాల్లోనే ఉన్నాయి, డైలాగులా గాల్లోనే, సాంగ్స్ గాల్లోనే, యాక్టింగ్ స్టోరీ గాల్లోనే. ఇది ఒక గాలి సినిమా భయ. హైలైట్ అదిరిపోయింది, అదే సినిమా మాత్రం అదిరిపోయింది భయ. స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ అన్ని క్రాచ్ చేసింది అంతే. సినిమాలో ఒక పక్క హృతిక్ రోషన్ అన్న, ఎన్టీఆర్ అన్న ఇద్దరు కొట్లాడుకుంటుంటే అప్ప ఈ కొట్లాడుకుంటూ నాకైతే వాళ్ళ ఫ్రెండ్స్ భయ, బెస్ట్ ఫ్రెండ్స్. దేశం కోసం వాళ్ళిద్దరూ త్యాగం చేస్తుంటే వాళ్ళ ప్రాణాల్లో ఫ్రెండ్షిప్ని కలిసి ఏమంటుందని క్యాన్సర్ ఫ్రెండ్షిప్ని నరికి దేశం కోసం వాళ్ళు పడే తపన, ఆ బాధ కదా ఆపో. కాబట్టి వారి సినిమా మాత్రం భయ. ఈ సినిమాలో ఎన్టీఆర్ అన్న, హృతిక్ రోషన్ అన్న ఇద్దరు ఎక్కడ తగల, ఇద్దరికి ఫైటుల్లో కానీ, డ్యాన్సుల్లో కానీ, డైలాగుల్లో కానీ, యాక్టింగ్లో కానీ. ఏది మేడం హీరోయిన్ మేడం, నాకు హీరోయిన్ కైరాత్వాని కీరకాయనే కోసుకొని తినేద్దాం అనిపించింది భయ. ఏముంది భయ పిగరు బిక్రీలో ఉంది భయ. ఎవరైనా పెళ్లి కానోళ్ళు ఎవరైనా ఈ సినిమాకి వస్తే పోయా అమ్మతో పెళ్లి కానోళ్ళు ఈ సినిమాకి వచ్చారంటే కైరాత్ అయితే ప్రేమలో పడ్డ ఖాయం వచ్చాయి. మీకు ఈ జాములు పెళ్లిళ్ళు కావక రాత్రి కల్లోకి మీ కైరాత్ అని వస్తుంది. పెళ్ళైన వాళ్ళు వచ్చినా కూడా ఏముంది, కాసేపు చూస్తారు, కారిపోద్ది ఎక్కడ తాడా చెప్పా. కలెక్షన్ అయితే ఇప్పుడే చెప్తానా, వారి సినిమా ఎన్ని దేశాల్లో ఈ సినిమా తీశారో అంటే ఇంచుమించుగా ఈ వార్ 2 ఈ సినిమాని అన్ని దేశాలు తీసేశారు, అంటే కవర్ చేశారన్నమాట. అన్ని దేశాలు చెప్తున్నా, ఎన్ని దేశాల్లో అయితే ఈ సినిమా తీశారో అన్ని దేశాల్లోనూ ఈ సినిమా 1000 కోట్లు 1,00,000 కోట్లు రావాలంతే, వస్తుందంతే, ఆడుతుందంతే, ఆడిస్తామంతే, ఆడబోతుందంతే. కాబట్టి ఖచ్చితంగా ఈ వార్ 2 సినిమాని ఎవరు ఇంకా ఆపలేరు, ఇంక ఎవరు దీన్ని కొట్టలేరు. ఫస్ట్ రితిక్ రోషన్ గారు వస్తారు, ఎక్సలెంట్ ఉంటుంది ఎంట్రీ సీనే. దాని తర్వాత మన ఎన్టీఆర్ అన్న వస్తాడు, పొట్టాడు అంటాడు. పొట్టాడు అనడానికే వాడు ఫ్యాన్ అయి ఉండాలి, అభిమానం అయి ఉండాలి. ఈ సినిమాలు ఉంటే ఇట్లాంటి బటనా కొడుకులు చూడొద్దు. నేను చెప్తున్నా చూడు, ఆయన ఎంట్రీ సీనే 500 కోట్లు ఇవ్వచ్చు. ఎంట్రీ సీన్ 3 సినిమాలు కలిపి కొడితే ఎన్టీఆర్ అన్న గారి ఎంట్రీ సీన్ ఉంటుంది. ఆ గాడిది గారి సినిమా చూడలే, ఏం చూడలే, ఆడు ఫేక్ రివ్యూస్. వానికి ఏం చెప్పాలి నేను చెప్పాక. అక్క ఈ స్టోరీ ఇండియాకి సంబంధించింది ఉంటుంది, ఎక్సలెంట్ అక్క. డాన్స్ మాత్రం చింపి మైండ్ బ్లోయింగ్. పాట మాత్రం డిసప్పాయింట్ చేసింది. పాట ఆ హిందీ పాట ఆలియా ఉంటుంది, ఆ డైరెక్ట్ హిందీ తెలుగులో డబ్ చేసినట్టు ఉంది. అది నాకు నచ్చలే. మిగతా అంటే టోటల్ స్క్రీన్ ప్లే ఇట్లా తీసిండు అమ్మ. అది ఇట్లా ఉరుకుతుడు అక్క, ఇట్లా ఉరుకుతున్నాడు అమ్మ. ఎక్సలెంట్, సూపర్. ఎన్టీఆర్ అన్న అక్క ఫైట్ అర్థమైంది అక్క. బాలకృష్ణ మించి బాలకృష్ణ పనికిరాడు. బాలకృష్ణ కుదితే నేను చెప్తా చూడు, బాలకృష్ణ ఫైట్లు మొదలు పెడితే బాలకృష్ణ మించి ఉంది ఫైట్. మన రితిక్ రోషన్ గారు ధూమ్ 1 ధూమ్ 2 అదేదో సినిమా రొటీన్ యాక్టింగ్. ఎన్టీఆర్ అన్న సినిమాకి యాక్టింగ్ చేంజ్ అవుతుంది. ఎన్టీఆర్ అన్న సినిమాకి యాక్టింగ్. సాంగ్స్ నచ్చలే, మిగతాది జబర్దస్త్. నేను ఇప్పుడే వార్ 2 సినిమా చూశాను. సూపర్ ఉంది సినిమా, ఎక్సలెంట్, అసలు వేరే లెవెల్ మూవీ. హలో గురు, ఎన్టీఆర్ అన్న ఉంటే వార్ 1 సైడ్, గురు వేరే లెవెల్ సినిమా, సూపర్. అసలు రితిక్ రోషన్ గారు అసలు ఆ బాడీ ఏంది, ఆ పర్సనాలిటీ ఏంది, ఆ కళ్ళు ఏంది, ఇట్లా చూస్తే అసలు ఎవరు డామినేట్ చేశారు రితిక్ రోషన్ గారికి. ఆయన రొటీన్ గా చూస్తాం మనం, రొటీన్ గా రితిక్ రోషన్ గారిని ప్రతి ఒక్కరి అదే బక్కగా ఉంటాడు, అదే డాన్స్ చేస్తాడు. కానీ ఎన్టీఆర్ అన్న దేవరకు ఒక యాక్టింగ్ ఉంటుంది అక్క. నువ్వు చూడవు రితిక్ రోషన్ చూసినా ఎట్లుంది, దేవర కింద ఒక యాక్టింగ్ ఉంటుంది. మన ముదిరాజ్ అన్న లాగా చేపలు పట్టేది, ఇందులో డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది. కానీ రితిక్ రోషన్ అట్లా ఉండదు, సేమ్ అదే హైట్, అదే బక్కగా. రితిక్ రోషన్ గారు అండ్ ఎన్టీఆర్ గారు సేమ్ ఈక్వల్ చూపించారు. ఇందులో రితిక్ రోషన్ గారు హీరో క్యారెక్టర్ చూపించారు, మన ఎన్టీఆర్ అన్న హీరో కాదు, నెగిటివ్ విలన్. ఫైట్స్ మాత్రం చెప్తున్నా గూస్ బంప్స్ వచ్చినాయి, గూస్ బంప్స్ చెప్తున్నా. సినిమా మాత్రము వాటు మాత్రం చెప్తున్నాను 10,000 కోట్లు పక్క. ఈ రోజే వస్తాయి 5,000 కోట్లు.
వాటుకు 10,000 కోట్లు రాలేదనుకో చెప్తున్నా నేను. 10,000 కోట్లు వాటుకు రాలేదనుకో నేను సగం గుండు కొట్టించుకొని వస్తాను నెక్స్ట్ రివ్యూకు. నా పేరు రవి, సగం గుండు. అడ్రస్ నా పేరు రవి, నేను ఉండేది వనస్థలిపురం. నేను మెజిషియన్ చెప్తున్నా. వాటు 10,000 కోట్లు రాకపోతే సగం గుండు. సినిమా చాలా బాగుందమ్మా. వాటు సినిమా చూసాము. నిజంగా ఇందాక నేను చెప్పినట్టే ఒక కాలర్ ఎగరైతే ఎలా ఉంటుందో 2 కాలర్లు ఎలా అయితే ఎగరంటో చూపించాడు ఇందులో. సినిమా చాలా బాగుంది. వాటు ఎన్టీఆర్ సినిమా, ఋతిక్ రోషన్ సినిమా కాదు, ఎన్టీఆర్ సినిమా. ఇది ఋతిక్ రోషన్ సినిమా కాదు, ఎన్టీఆర్ సినిమా. చాలా సూపర్ సినిమా. డైలాగ్ లో యాక్షన్ డైలాగ్ లేవు, యాక్షన్. ఎన్టీఆర్ సినిమా అంటే డైలాగ్ ఉంటాయి కానీ ఇందులో యాక్షన్, సాంగ్స్, ఫైట్లు, ఎలివేషన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇద్దరు ఈక్వల్ ఉందండి. ఎవరు తగ్గలేదు. RRR సినిమా ఎలాగైతే ఉందో దానికి డబుల్ ఇంపాక్ట్ ఉంది. చాలా బాగుంది. స్క్రీన్ ప్రెజెంటేషన్, ఆ సలాం సాంగ్ ఉంది చూసారా, చాలా క్యూట్ గా అనిపించింది. కానీ బాధ ఏంటంటే మా ఎన్టీఆర్ అన్నకి హీరోయిన్ లేదు. చాలా బాధపడుతున్నాడు. మా ఎన్టీఆర్ హీరోయిన్ ఉంటే ఒక సోలో సాంగ్ ఉంటే ఇంకా చాలా బాగుంది. ఏదైనా కానీ సినిమా చాలా బాగుంది. అవుట్ చెప్పాను డైరెక్టర్ గారికి, ఇది మీరు ఒకటే విషయం చెప్తున్నాను, మీరు వార్నింగ్ అనుకోండి లేదా ఇంకోటి ఏదైనా అనుకోండి, కానీ మా హీరోకి మాత్రం హీరోయిన్ కావాలా, ఆకాశంలో దింపాలా. జాన్వీ కపూర్ పెట్టండి సాంగ్. బాలీవుడ్ కదా, జాన్వీ కపూర్ బాలీవుడ్. లేదు జాన్వీ కపూర్ పెట్టండి. అన్నకి దేవరాలో ఎంత క్యూట్ గా ఉందో ఇందులో కూడా అంత క్యూట్ గా ఉంటుంది. ఒకవేళ జాన్వీ కపూర్ లేకపోతే సమంతరాన్ని తెచ్చి పెట్టండి. సినిమాలో ప్లస్ ఏంటి మైనస్ ఏంటండి? ప్లస్ ఎన్టీఆర్ యాక్షన్, రితిక్ యాక్షన్. మైనస్ అంటే ఇట్స్ స్పై మూవీ అంతే. కొంచెం ప్లాట్స్ ఎమోషనల్ ఉందా? ఎమోషనల్ ఉందా సినిమా? లాగ్ ఉంది సినిమాలో అన్నారు, ఏంటంటే లాగ్ ఏం లేదు. సినిమా ఏం నచ్చింది మీకు హైలైట్స్? ఎన్టీఆర్ యాక్షన్ అండ్ యాక్షన్ మూవీ. రితిక్ యాక్షన్. ట్విస్ట్స్ కూడా చాలా ఉన్నాయి. హీరోయిన్ విలన్ అనేది మీరే తెలుసుకోవాలి. ఎలా ఉంది వాట్? బాగుంది. బాగుందా? ఆయన ఎన్టీఆర్ ఫ్యాన్. ఆయన ఎవరో ఒకరు మాట్లాడండి. సినిమా బాగుంది. ఇంకంటే ఇంకేం చెప్పాలి. యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయి? ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళారు కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా లేదా? ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యాం. ఎలా ఉన్నాయి యాక్షన్ సీన్స్? మీరేం నోటీస్ చేశారు మూవీలోని? నువ్వులో ఏం నోటీస్ చేస్తాం, ఎన్టీఆర్ నే చూస్తాం కదా అందరం. అంతే. సాంగ్స్ బాగున్నాయి. ఓకే, ఈ మైక్ ఎవరు తీసుకెళ్ళిపోతున్నా? మైక్ బాగా అయింది. రేటింగ్ 10కి 10. ఒకటి తక్కువైందండి. కొంచెం నేను అనుకున్న స్థాయిలో లేదు. యావరేజ్ ఉంది సినిమా. మనం మాస్ సలార్ చూసాం కదా, ఇది క్లాస్ సలార్. ఇద్దరు స్నేహితులు బద్ధశత్రువులు అయితే ఎలా ఉంటుంది అనేది చూపించారు. సేమ్ ఇది కూడా అంతే. ఇది దేశం కోసం, అదేమో మాస్ యాంగిల్. సో స్టోరీలోనే కొంచెం లోటుపాట్లు ఉన్నాయి. సో మాస్ ఆడియన్స్ని కొంచెం అట్రాక్ట్ చేయలేదు సినిమా. సో బాగుంది. ఒక హాలీవుడ్ సినిమా చూసినట్టుంది. కానీ హాలీవుడ్ సినిమా ఎప్పుడు మాస్ యాక్సెప్ట్ చేయదు కదా. సో యావరేజ్ ఫిల్మ్. డాన్స్, యాక్టింగ్, ఎన్టీఆర్ అన్న పెర్ఫార్మెన్స్ అంతా సూపరు. కథ కొంచెం పెట్టుంటే బాగుండేది. సో ఓవరాల్ గా నాకు యావరేజ్ కనిపించింది. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ బాగా నచ్చుద్ది. అంటే ఇది ఇప్పుడు అంతా కూడా ఎలా అయిపోయిందంటే కూలీకి వారికి పోటీ అంటున్నారు. మరి కూలీ ఎందో నేను చూడలేదు, వార్ 2 చూసా. నాకైతే ఇది యావరేజ్గా ఉంది. ఒకవేళ అది చూసిన తర్వాత ఏది పోటీ ఏది నగ్గుద్ది అనేది అప్పుడు తెలుసుకోవచ్చు. ఆబ్వియస్లీ ఎన్టీఆర్ గారికి నేను సపోర్ట్ చేస్తా, తెలుగును కాబట్టి. సో ఇది ఒక్కరు అని చెప్పను, ఇద్దరు దెబ్బగా చేశారు. యాక్టింగ్ ఓకే, డాన్స్ ఓకే, పెర్ఫార్మెన్స్ ఓకే, అంతా ఓకే, మ్యూజిక్ బాగుంది, టీఆర్ఆర్ ధోని గ్లామర్ బాగుంది. సో ఫైనల్ గా సినిమా యావరేజ్. అరే భలే ఉందండి. ఇప్పుడు బిర్యానీలు అన్నీ ఉంటాయండి, సరిగ్గా ఉప్పు లేకపోతే ఏం చేస్తారు? అంతే, ఎవరు ఒప్పినా నాది. నేను 5కి 2.5 ఇస్తా. చాలా చాలా అద్భుతంగా ఉంది నిజంగా. వార్ సీక్వెన్సెస్ కానీ యాక్షన్
స్టోరీ అంటే ఏం లేదండి, యాక్షన్స్ అంటే పేరులోనే ఉంది కదా వార్ అని, మరి వార్ అన్నట్టు దానికి జస్టిఫికేషన్ లేకుండా ఏదో సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు చూపించినట్టు చూపించలేరు కదా. ద కంప్లీట్ ప్లాట్ ఈస్ బిహైండ్ ది యాక్షన్ సీక్వెన్సెస్. దానికైతే 200% మార్క్స్ ఇచ్చేయచ్చు, కళ్ళు మూసుకుని వెళ్ళిపోవచ్చండి. సో బీజిఎమ్స్ ఎలా ఉన్నాయి? మీరు అసలు మూవీలోని ఏం నోటీస్ చేశారు? ఇక్కడ డైరెక్టర్ కొన్ని హైలైట్ చేశారు. అంటే ఒకటండి, యాక్చువల్గా ఏంటంటే ప్లాటింగ్ లో ఖచ్చితంగా చెప్పాలంటే తారకన్న అభిమానులు ప్రతి ఒక్కరు కూడా తారకన్న ఎలివేషన్ సీన్స్ కోసమే వస్తారు. సో దట్ అక్కడ ఏంటంటే ఫస్ట్ లో కొంచెం తారకన్న ఎంట్రీ కొంచెం డిలేతో ఉండడం వల్ల అక్కడ ఎప్పుడు వస్తాడు అన్న ఎప్పుడు వస్తాడు అని చెప్పి ఎక్సైట్మెంట్ తోనే వెయిట్ చేసాము. అన్న వచ్చిన దగ్గర నుంచి మటుకు ఇంకా అందరూ స్లిమ్ అయిపోయాడండి. అసలు తారకన్న ఆ బాడీ అంటే అంత స్లిమ్ అయిపోయి ఒక్కసారిగా, అంటే మనం ఆర్ఆర్లో చూసిన దానికన్నా ఇంకా స్లిమ్ అయిపోయారు. ఆ బాడీ కానీ చాలా అద్భుతంగా మెయింటైన్ చేశారు. అంటే దాంట్లో కన్నా దాంట్లో పోలిక లేదండి. అంటే ఆ లుక్స్ పరంగా దాంట్లో ఇంకా ఫేస్ లో కొంచెం డల్ గా అనిపించారు కంట్రీలో, బట్ దీంట్లో మ్యాసివ్ లుక్ అసలు అదిరిపోయింది. అంతే చాలా బాగుంది చూసేసి. నేను ఇప్పుడే వార్ 2 ప్రీమియర్ చూడడం జరిగింది. మూవీ అయితే నాకు పిచ్చిగా నచ్చేసింది. మూవీలో ప్లస్ పాయింట్స్, ఇంట్రడక్షన్ సీన్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్, ఇంటర్వెల్ బ్యాంగ్, తర్వాత ఇద్దరు స్టార్ల డాన్సెస్. అండ్ నాకు మెయిన్గా బాగా నచ్చిన మూమెంట్ ఏంటంటే రీసెంట్ టైంలో నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్స్ ఈ సినిమాలో ఉంది. నాకు ప్రతి మూవీలో క్లైమాక్స్ చాలా డిసప్పాయింట్ చేస్తుంది, బట్ ఈ మూవీలో కూడా అదే డిసప్పాయింట్ చేస్తుంది అనుకున్నాను. పార్ట్ 3 అనేది హింట్ ఇచ్చాడు, బట్ అది తీయరా అనేది తెలియదు. బట్ క్లైమాక్స్లో మనం ఆ ట్విస్ట్ అనేది చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. తారకన్న చెప్పినట్టు బొమ్మ అయితే అదిరిపోయింది, అండ్ ట్విస్ట్ కూడా అదే ఉన్నట్టుంది. అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి చెప్తున్నాం, తారకన్నను తక్కువ చేశాడు, హృతిక్ అన్నను లేపాడు అన్నట్టు ఏం లేదు. ఇందులో ఎవ్వరు హీరోలు కాదు, ఎవ్వరు విలన్లు కాదు, ఇద్దరు పోటాపోటీగా నటించారు. మనకు ఇంతకుముందు బ్రో చెప్పినట్టు ఒక వెంకటేష్ మహేష్ బాబు మల్టీస్టారర్ మూవీ ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి తీస్తే ఎలా ఉంటుందో, ఒక ఇద్దరు మల్టీస్టారర్లు యాక్షన్ మోడ్లో తీస్తే ఈ మూవీ అనేది చెప్పచ్చు. ఖచ్చితంగా ఒకటే చెప్తున్నా, దేవరకి తర్వాత సాలిడ్ కంబ్యాక్ ఈ మూవీకి వచ్చింది. దేవరకి ఒక కాలర్ ఎత్తారు, ఈ మూవీకి 2 కాలర్లు ఎత్తినట్టు తారకన్న చెప్పినట్టు ఖచ్చితంగా మీరు సినిమా అయితే చూడొచ్చు. రేటింగ్ 5కి 3 ఇస్తా. కొన్ని మైనస్లు ఉన్నాయి, బీజిఎం మీరు అన్నట్టు సాంగ్స్ అక్కడక్కడ సీన్స్ వల్ల కొంచెం డ్రాబ్యాక్ అయింది. బట్ ఎక్కడ కూడా మీకు సెకండ్ హాఫ్లో కానీ ఫస్ట్ హాఫ్లో కానీ ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయదు. 2.5 అవర్స్ ఖచ్చితంగా ఫుల్ యాక్షన్ మోడ్లో ఉంటుంది. ఎస్పెషల్లీ తారకన్న అండ్ హృతిక్ మధ్యలో వచ్చే ట్రైన్ ఎపిసోడ్ అయితే లిటరల్లీ గూస్ బంప్స్. 2-3 సీన్స్ ఉన్నాయి, ఖచ్చితంగా మీకు ఫుల్ మీల్స్ అని చెప్పచ్చు. For more videos like this, subscribe Big TV channel.